మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఆ, చాలా మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఏమనుకోవద్దు. ఆ, నేను నోటిఫికేషన్స్ గురించి చెప్పాను. డెఫినెట్లీ ఇది ఆల్రెడీ ఇప్పుడు కొద్ది పెద్ద అంటే కాంట్రవర్షియల్గా కూడా మారుతుంది. ఎందుకు అని అంటే నోటిఫికేషన్స్ ఇంకా రాలేదు కాబట్టి. బట్ ఫ్రెండ్స్, రిమెంబర్ మీ, డెఫినెట్లీ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. నేను మీకు చెప్పినట్టు శాతవాహనాల గురించి ఎలా చదవాలో మీకు గత వీడియోలో నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే శాతవాహన గురించి దాదాపు అన్నీ అంటే ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి స్ట్రెస్ చేస్తున్నాడు అనేది మీకు తెలిసే ఉంటుంది. అంటే నేను చెప్పిన విధానంలో మీరు కోణంలో ఆలోచన చేస్తే, చదివితే డెఫినెట్లీ ఆ విధంగా బట్ ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పేది ఏంటంటే హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుంచి అయితే చాలా టఫ్గానే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈవెన్ మనము చూసినా కదా, అది మనకు గుర్తొచ్చినట్టే ఉంటుంది, బట్ మళ్ళీ మనం మర్చిపోతుంటాము. సో ఎగ్జామినరు ఏ విధంగా వాడు అంటే టెస్ట్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఆ విధానంగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బట్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో చేసేవాళ్ళు చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైమ్ రిమైనింగ్ టైం దీనికి కేటాయించమని నా సలహా యాజ్ ఏ సీనియర్గా. ఎందుకంటే ఐ నో దట్ ప్రాబ్లం. ఎప్పుడైతే నోటిఫికేషన్ చేయలే కాబట్టి వేరే ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఒక 3 to 4 అవర్స్ 4 అవర్స్ మీరు కేటాయిస్తే డెఫినెట్లీ మీరు దీన్ని కూడా చదువుకోవచ్చు. రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు చదువుకే నేను చదువుతాను, ఎన్ని గంటలు చదువుతాను అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఏదో ఒకటి మంచి జాబ్ చేసుకుంటూ మీకు ఫైనాన్షియల్గా కొంచెం స్టేబిలిటీ ఉంటుంది. సో అది కూడా చేసుకుంటూ మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే రెగ్యులర్గా చదవడం అనేది ఒకటి కాన్సెప్ట్ పెట్టుకోవాలి. మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతే డెఫినెట్లీ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. సో సిలబస్ మళ్ళీ రివిజన్ చేయడానికి కూడా మనకు టైం దొరుకుతుంది. సో ఫోకస్ అనేది ఎవ్రీ డే ఉండాలి. ఎవ్రీ డే మనం చదివిని మళ్ళీ రివిజన్ చేయడం. సో అలా చేస్తూ చేస్తూ ఏంటంటే మీకు కంప్లీట్గా గుర్తుండిపోతుంది అన్నమాట. మీకు రిమైనింగ్ టాపిక్స్ అయితే మీకు తెలుసు. విష్ణుకుండనులు కానీ, మన కాకతీయులు కానీ, ఇవి ఏవైతే ఇంపార్టెంట్ ఇవైతే కాకతీయుల నుంచి అయితే చాలా డిఫరెంట్ క్వశ్చన్స్, ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. విష్ణుకుండ నీలగూడ నుంచి కూడా డెఫినెట్లీ చాలా పెద్దది, అది కూడా సామ్రాజ్యము విష్ణుకుండ అది. సో ఈ టాపిక్స్ మీద స్ట్రెస్ అవుట్ చేయండి. అంటే ఆనాటి కాలంలో ఘటికలు అంటే ఏంటి, రచయితలు, దేవాలయాలు, వాస్తుశిల్పి, వాళ్ళ వృత్తి, జీవన విధానము, రాజభాష ఏంటి, వాళ్ళు ధరించిన టైటిల్స్, సో వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు, సో ఇవన్నీ మీరు చదవాల్సిందే. సో సో డెఫినెట్లీ శాతవాహనులదైతే దాదాపు నేను చెప్పినట్టయితే మీరు కాన్సెప్ట్ వైజ్గా కాయిన్స్ గురించి నేను చెప్పాను. 14 కాయిన్లు. స్పెషల్గా చెప్పాలంటే ఎస్పెషల్లీ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చెప్పాలంటే ఆయన కాలంలోనే పడవ గుర్తున్న నాణాలు ముద్రించబడ్డాయి. అది వెరీ ఇంపార్టెంట్. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అక్కడ నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్ వేస్తున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అయితే మీకు తెలుసు, శాసనాలు చాలా ఇంపార్టెంట్. తన తల్లి బాలశ్రీ అంటే గౌతమి, అందుకని గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు. సో ఆయన గురించి కూడా శాసనాలు వేయించిందని మీకు తెలుసు, నానాఘాట్ కానీ ఈ శాసనాలు. సో ఆయన గురించి కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆయనకి ఇచ్చిన బిరుదులు అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఏక బ్రాహ్మణుడు అని, త్రిసముద్ర పీతవాహన అని, అంటే ఆయన నడిపిన గుర్రాలు 3 సముద్రాలు నీళ్ళు తాగాయని మీకు తెలుసు. సో అంత అన్ని యుద్ధాలు ఆయన చేశాడని మనకు తెలుస్తుంది. ఏక బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని, ఏక బ్రాహ్మణుడు అని ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. సో ఇట్లాంటి టైటిల్స్ చాలా ఇంపార్టెంట్.
మీకు తెలిసిందే రాజభాష భాష ప్రకృతం భాష ఆ రోజులలో. ఇంకా నాగార్జునుడు కానీ వీళ్ళు గొప్ప బౌద్ధ మత గురువులు ఉన్నారు ఆనాటికి. వాళ్ళు ఏ సమావేశాలు చేశారో కూడా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ కోసం కట్టించిన అంటే గౌతమిపుత్ర శాతకర్ణుల గొప్పతనం ఏంటంటే వాళ్ళు దానాలు కూడా చేశారు. ఈ గౌతమి అంటే వీళ్ళ బుద్ధులకు వాళ్ళకు అంటే మనము ఏదైతే మాన్యుమెంట్స్ అంటామో కట్టించారు. వీళ్ళ కాలం నుంచే స్టార్ట్ అయింది అది కూడా. అంటే గోదానాలు చేయడం కానీ ఇదంతా అశ్వమేధ యాగాలు చేశారు. సో చాలా ఉన్నాయి. సో నేను చెప్పినట్టయితే మీరు ఫోకస్ చేయండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఫ్రెండ్స్. నేను వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే చదువుకోండి. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. కొంచెం వేరే ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా రాలేకపోయాను. బట్ లిసన్ మీ ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఈరోజు నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కూడా నన్ను అడగొచ్చు. అండ్ బట్ ఫోకస్ చేయడం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఐ అండర్స్టాండింగ్ రేవంత్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చలేదు. సో అది మన దురదృష్టమని నేను భావిస్తున్నాను. బట్ అట్లా అని చెప్పేసి మనం హోప్ పొడగొట్టుకోవద్దు. కష్టపడ్డవానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏది వచ్చినా మన గమ్యం రీచ్ అయ్యేంత వరకు మాత్రం మనం చదువుతూనే ఉండాలి. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయం అనేది మీకు తెలిసిందే. అవన్నీ మనం పెట్టుకోవద్దు. ఒక విద్యార్థిగా మీరందరూ అంటే పేద విద్యార్థులు, నేనైతే ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నేను చూశాను స్వయంగా. నేను లైబ్రరీ కూడా వెళ్ళి చదివేవాడిని, నాకు తెలుసు. వాళ్ళు అంటే కంప్లీట్గా జాబ్లు వదిలేసి ఇక్కడ రెంట్కుండి ఇక్కడ చదువుకోవడము. సో ఐ నో పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బట్ నెవర్ గెట్ మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. డెఫినెట్లీ కష్టపడడానికి మాత్రం ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. అది అనుకోవద్దు ఫ్రెండ్స్. ఒక నిరాశ నిస్పృహలు రానివ్వద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. నేను చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకంతగా పేషెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో నేనేమంటున్నా, బట్ డోంట్ జాబ్ వదిలేసి చదవమని మాత్రం నేను 100% వద్దనే చెప్తాను. అది చేసుకుంటూ ఇది చదవడమే బెటర్ ఇప్పుడున్న పరిస్థితులలో. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో నేను నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.